ఆ. సో అజనాభ వర్ష నుంచి భరత వర్ష అని పేరు పొందింది అనమాట. చూడండి మరి ఆ రాజు ఎలాంటి పరిపాలించాడు. ఈ దేశంలోని ఈ భూప్రపంచంలో ముగ్గురు భరతులు ఉండేవారు అనమాట. శకుంతల దుష్యంత కుమారుడు భరతుడు. ఒకటి. రెండు, శ్రీరామచంద్రుడు అనుచరుడు భరతుడు, దశరథ మహారాజు కుమారుడు. మూడు, ఋషభదేవు కుమారుడు భరతుడు. ఆ భరతుడు కదా మనం చెప్పుకుంటున్నాం. ఆయన విజయవంతమైన పురుషుడిగా నిలబడ్డాడు భాగవత దృష్టిలో, నేను కాదు. భాగవత దృష్టిలో విజయవంతమైన పురుషుడు భరత మహారాజు. మరి కాకపోతే ఏంటి, ఈ భారతదేశం వచ్చింది పేరు ఆయన మూలంగా. భారతదేశం అనేసి లేదంటే ఇంతకుముందు అజనాభ వర్ష దీని పేరు. ఇలాంటి భరత మహారాజు కథ మనం అందరము వినబోతున్నాము. పరీక్షిత్ మహారాజు అడిగాడు అన్నమాట. ఏ సుఖదేవ్ గోస్వామి, ఏ గురుదేవ్, భరత మహారాజు జీవితంలో అలాంటి ఏంటి అంత విశేషమైన కార్యము చేశాడు. ఆయన జీవితంలో అన్ని కూడా సక్సెస్ అయిపోయాడు, విజయవంతంగా నిలబడ్డాడు. ప్రతి ఒక్క కార్యంలో విజయవంతంగా నిలబడ్డాడు. ఏంటి అంత పెద్ద ఘనకార్యం చేశాడు ఆయన? పరీక్షిత్ మహారాజు ప్రశ్న ఇచ్చాడు అనమాట. చూడండి, ఈ ప్రశ్న ఎలాగ ఉండాలి. ఏంటి ఆయన జీవితంలో అలాంటి కార్యం చేశాడు, జీవితంలో ప్రతి ఒక్క స్టెప్ కూడా విజయవంతం పొంది నిలబడ్డాడు. అప్పుడు సుఖదేవ్ గోస్వామి చెప్తున్నాడు అనమాట. పరీక్షిత, భరతుడు, భరత మహారాజు తన తండ్రి ద్వారా ఉపదేశం పొందాడు. తన తండ్రి దగ్గర జ్ఞానం పొందాడు, ఉపదేశం పొందాడు. ఇది సక్సెస్, ఇది విజయవంతంగా నిలబడింది ఆ ఉపదేశము. మరి ఆ ఉపదేశం ఎంత జబర్దస్తో సుఖదేవ్ గోస్వామి ద్వారా మనం తెలుసుకుందాం, శుభదేవుడి ద్వారా. ఇక్కడ అదే చెప్తున్నాను సుఖదేవ్ గోస్వామి. పరీక్షిత్ మహారాజా తన తండ్రి ద్వారా ఒక దివ్యమైన ఉపదేశం పొందాడు. అంతేకాదు, తర్వాత శ్రద్ధగా జీవితంలో ఆచరించాడు. అందుకనే తన జీవితంలో విజయవంతమైన పురుషుడిగా నిలబడిపోయాడు. ఇక మనము కూడా అలా విని ఆచరిస్తే విజయవంతంగా నిలబడతాం. ఇక మనము కూడా ఏం తక్కువ కాదు. వాళ్ళు వాళ్ళ యొక్క ఫీల్డ్లోనే విజయమే. మెటీరియల్ లైఫ్ అయితే మెటీరియల్ విజయము, స్పిరిచువల్ లైఫ్ అయితే స్పిరిచువల్ విజయము. ఏదైనా సరే విజయంగా నిలబడతారు. ముందు వినాలి మనం ఏదైనా సరే. ఆ ఉపన్యాసం వినాలి, దాంట్లో అది వినిన తర్వాత జీవితంలో అప్లై చేయాలి, ఆచరించాలి. అప్పటి వరకు మేలు జరగదు మన జీవితంలోని. ఉపదేశంతోనే మన జీవితం ప్రారంభం అవుతుంది. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతి జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఉపదేశం, ఉపదేశంతోనే మొట్టమొదటి పురుషుడు విజయం పొందుతాడు. ఆ విజయంలో చూసుకుంటే మొదటి స్థానం సంపాదించుకున్నాడు భరత మహారాజు. ఒకటి, రాజ్య పరిపాలన చేసి దేశం పేరే మార్చుకున్నాడు. ఆయన మార్చలే, ప్రజలే మార్చేశారు. ఎందుకు? ఈ ఉపదేశం ద్వారా. సో ఇక భారత మహారాజు యొక్క జన్మ ఏంటి, ఎలా జరిగింది అనేది ఒక్కసారి పరంపర మనం ఈ విధంగా చూసుకుందాం. మీరు కూడా నోట్ చేసుకోండి. విష్ణు, భగవంతుడైన విష్ణు నుంచి బ్రహ్మ వచ్చాడనమాట. బ్రహ్మ ఆవిర్భావ జన్మ జరిగింది. బ్రహ్మ నుంచి మను శత్రుప జర జన్మించారు. వాళ్ళిద్దరికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, ఆకూతి, ప్రసూతి, దేవహూతి. తర్వాత ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ప్రియవ్రతుడు నుండి జ్యేష్ఠ కుమారుడు, ప్రియవ్రతుడు యొక్క జ్యేష్ఠ కుమారుడు ఆగ్నేదురుడు.
ఆగ్నేయ ధ్రువుడి యొక్క జ్యేష్ఠ కుమారుడు నాభి. సో నాభి మహారాజు మేరు దేవితో వివాహం చేసుకోగా ఈ నాభి మేరుకి వృషభ దేవుడు జన్మించాడనమాట. నాభి ఒకానొక సమయంలోని యజ్ఞం చేస్తా ఉంటే ఇంద్రుడికి కడుపులో నొప్పి వస్తుంది. భూమి మీద ఎవరు యజ్ఞం చేసినా ఇంద్రుడికి తలనొప్పే. ఎందుకు? పదవి యొక్క ఆకాంక్ష. చూడండి, పదవి ఈ భౌతిక సంసారంలో కాదు, ఈ ఈ భూమి మీద కాదు, ఇంద్రలోకంలో కూడా ఇదే టెన్షన్ పదవుల కోసం. నా పదవి ఎక్కడ పోయిద్దో, నా పదవి. ఇక్కడ కూడా చూసావా, మేనేజ్మెంట్ పోస్టులు మందిరాల్లో కానీ మఠాల్లో కానీ బయట వ్యవస్థలో కానీ ఇదే తలనొప్పు. ఒకసారి ఎక్కింది అనుకోండి పదవి అని ఆకాంక్ష అనే మత్తు తలలోకి, ఈ కిక్కు అనేది దిగదు. ఆ కిక్కు ఇంద్రుడికి కూడా ఎక్కింది. ఈ భూమి మీద ఎవరు యజ్ఞం చేసినా ఇంద్రుడి తలనొప్పే. ఎందుకు? నా యొక్క పోస్ట్ ఎక్కడ పోయిద్దో అని భయము. ఈ టెన్షన్తోనే జీవితం గడిపేస్తూ ఉంటారు. స్వేచ్ఛ ఉండదు వాళ్ళకి. పదవిలో ఉన్నవాళ్ళు ఎవరికి నా సుఖం నా శాంతి, మనమే మెరుగు, హాయిగా చిందులేసుకొని జపం తపం చేస్తాం, శ్రవణం చేస్తాం. వాళ్ళకి ఎప్పుడు టెన్షనే పదవులు ఉన్న వాళ్ళకి. ఏదైనా సరే, మెటీరియల్ అయినా స్పిరిచువల్ అయినా గుర్తుంచుకోండి. ఇక ఇంద్రుడు ఆయన భగవంతుడు భక్తుడిగా ఆయనకి టెన్షనే. ఇక్కడ ఉన్న వాళ్ళ భక్తులు కూడా టెన్షనే, పదవులు ఉన్న వాళ్ళకి. సో యజ్ఞం చేస్తూ ఉంటే ఇంద్రుడు ఆటంకం కల్పిస్తాడంట. అప్పుడు వృషభ దేవుడు తన యొక్క యోగ బలంతోని ఆ ఆటంకాన్ని తొలగించి యోగ శక్తితోని వర్షాన్ని కురిపిస్తాడంట. వృషభ దేవుడు యజ్ఞం సక్సెస్ అవుతుంది. అప్పుడు వృషభ దేవుడు వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్న తర్వాత 100 మంది సంతానాన్ని ఉత్పత్తి చేస్తాడు. 100 మంది. ఇంద్రుడి కుమార్తెతోనే వివాహం చేసుకుంటాడు, జయంతి పేరు. వీళ్ళిద్దరి ద్వారా 100 మంది పిల్లలు, 100 కొడుకులు, అందరూ కుమార్తెలు ఉండరు. 100 మంది పుత్రుల్లోని జ్యేష్ఠ పుత్రుడు భరతుడు అన్నమాట. వృషభ దేవుడి యొక్క బ్రహ్మావర్తక నగరం అన్నమాట పేరు. భాగవతంలో యాజ్ ఇట్ ఈస్ ఉంది. బ్రహ్మావర్తక అనే నగరంలోని ఈ పిల్లలందరూ పెద్ద అవుతారు. పెద్ద అయిన తర్వాత వృషభ దేవుడు ఫోన్ చేస్తాడనమాట పిల్లలందరికీ. రకరకాల ప్రాంతాలు, రకరకాల స్టేట్లలో సెటిల్ అవుతారనమాట. ఈరోజు మన సమాజంలో పిల్లలు ఎలాగా, ఒకళ్ళు యూకేలో, ఒకళ్ళు ఆస్ట్రేలియా, ఒక కెనడా, ఒక యుఎస్ ఎలాగ సెటిల్ అవుతున్నారు, ఒకరు భారతదేశంలోని. అలాగే వాళ్ళ పిల్లలు కూడా రకరకాల ఖండంలోని సెటిల్ అయ్యారు. ఈ వృషభ దేవుడు భారతదేశంలో ఉన్నాడు అనుకోండి. సమయం వచ్చింది, బ్రహ్మావర్తక నగరంలోని వృషభదేవుడు ఫోన్ చేశాడు. మీరు ఎక్కడ, ఏ స్టేట్లో, ఏ ప్రాంతాల్లో ఉంటున్నారో సమయం చూసుకొని అందరూ కూడా పలానా తారీఖు రోజు అందరూ వచ్చేయండి, కలవండి నాతోని, మీ అందరికి ఒక దివ్యమైన ఉపదేశం చేస్తాను అని అన్నారనమాట. ఆ మాట విన్నంటనే అందరూ తన తన ఆఫీస్ ఉద్యోగాలకి సెలవు పెట్టి వచ్చారు బ్రహ్మావర్తక నగరంలోకి. అంటే భారతదేశంలో ఏదో ఒక ప్రాంతం అన్నమాట అది. వచ్చిన తర్వాత తండ్రి దగ్గర ఉపదేశం పొందారనమాట. 100 మంది చూడండి కూర్చొని. ఆ ఉపదేశం అనేది తర్వాత చెప్పుకుందాం. వినిన తర్వాత ఈ 100 మందిలోని 100కు 100 మంది సక్సెస్, ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వలే. ఈ ఉపన్యాసం వినిన తర్వాత 100 మంది పిల్లలు తన జీవితంలో సక్సెస్ అయిపోయారు, తన ఫీల్డ్లోని. మరి ఎంత దివ్యమైన ఉపదేశం, మీరు ఆలోచించండి. ఎలాంటి ఉపదేశం ఉంది. అందుకని దాన్ని ఏం చెప్తారు? ద టీచింగ్ ఆఫ్ లార్డ్ వృషభదేవ అంటారు. ఎంత దివ్యం ఉపదేశము! వృషభదేవుడు దివ్యమైన ఉపదేశము. ఉం?
భరత మహారాజు భరతఖండానికి చక్రవర్తి కాగా మిగతా 9 మంది 9 ద్వీపాలకి చక్రవర్తులు అయ్యారు. తర్వాత 9 మంది నవయోగేంద్రులు అయ్యారు. ఈ నవయోగేంద్రులే రాబోయే రాజుల్లోని జనక మహారాజు నిమి మహారాజుకి అద్భుతమైన గైడెన్స్ ఇస్తారు, ఉపదేశం. అది కూడా విందాం ఒకరోజు. ఏం ఉపదేశం చేస్తారు, ఏం ఉపదేశం. శ్రీమద్ భాగవతం ఏకాదశ స్కందంలో నిమి నవయోగేంద్ర సంవాదము దీన్ని అంటారు. భాగవత ధర్మం దాని హెడ్లైన్స్. అద్భుతమైన ఉపదేశం. నిమి నవయోగేంద్రుల దివ్యమైన సంవాదం. సనాతన ధర్మం అంటే ఏంటి, ఆత్మ ధర్మం అంటే ఏంటి, భాగవత ధర్మం అంటే ఏంటి అనేది నిమి మహారాజు నవయోగేంద్రుల ద్వారా నేర్చుకుంటారనమాట. 11వ స్కందము. ఓకే, అది ఎప్పుడైనా తర్వాత సంగతి. 9 మంది 9 ద్వీపాలకు చక్రవర్తులు అయ్యారు. 9 మంది నవయోగేంద్రులు అయ్యారు. 81 మంది కర్మకాండ బ్రాహ్మణులుగా, మిగతా మిగిలింది ఒక్క మనిషి, ఒక ఆయన భరత వర్షానికి ఈ అజనాభ వర్షానికి చక్రవర్తి అయ్యాడు. ఇంత అద్భుత పరిపాలన చేశాడు. పరిపాలన చేసిన తర్వాత ప్రజలే అజనాభ వర్ష తీసి భరత వర్ష అని పేరు పెట్టారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు భరత వర్ష, భరతఖండ. అందుకని మన వేదాల్లో పురాణాల్లోని పంతులు గారు మంత్రాల్లో చూసారా పలుకుతారు, భరత వర్షే ఆ అవును అనేసి ప్రభు. పలుకుతారా? మీరు ఎప్పుడైనా వినే ఉంటారు ఇవన్నీ. భరత వర్షే భరత ఆ ఖండే అలాగే. కలియుగ ప్రథమ పాదే బర్ష వర్షే శ్వేత వరహ కల్పే. ఆ ఇవన్నీ ఇక్కడ వస్తామన్నమాట. ఈ వేదాల్లో ఉన్నవి వాక్యాలు అన్నమాట. వేద శాస్త్రాల్లో ఉన్న వాక్యాలు అని అన్నమాట. సంకల్పంగా చెప్పుకుంటాం ప్రభు. అది సంకల్పం. సంకల్పంగా చెప్పుకుంటారు. సంకల్పన మంత్రం అంటారు దీన్ని. సంకల్పన ప్లేస్ మంత్రం. పూజించడం అనమాట మనం. ఆ సో వాళ్ళందరికీ ప్రార్థన చేస్తాం, సంకల్పం తీసుకుంటాం అన్నమాట. సో ఏదైనా ఈ విధంగా అన్నమాట. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భరత వర్ష పోయి తర్వాత భారతదేశంగా మిగిలింది. సో ఇది విజయవంతమైన పురుషుడిగా నిలబడ్డారు భరత మహారాజు. మరి ఇప్పటి వరకు భూమిక అయింది. మరి ఏంటి అలాంటి టీచింగ్ భగవంతుడి ద్వారా, వృషభ దేవుడి ద్వారా విన్నారు వీళ్ళు? ఏంటి అలాంటి దివ్యమైన ఉపదేశము? ఆ? మీరు కూడా వినాలనుకుంటున్నారా ఆ ఉపదేశం మీ జీవితంలో కూడా సక్సెస్ అవడానికి? ఎస్ ప్రభుజీ. అవును ప్రభు. ఆ? మీ ఫీల్డ్లోని మీ యొక్క వాతావరణం అనుకున్న ఫీల్డ్లోని మీ మెటీరియల్ లైఫ్ అయినా స్పిరిచువల్ లైఫ్ అయినా విజయం పొందాలంటే మీరు వినాలనుకుంటున్నారా? Yes, ప్రభు. చెప్పండి. రిషబ్ అంటారు కదా ప్రభు. ఎస్ రిషబ్. ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఇంకొకసారి చెప్పరా ప్రభుజీ ఇది? 9 మంది నవయోగేంద్రులు, 81 9 మంది మంది కర్మకాండ నవయోగేంద్రులు, 9 మంది 9 ద్వీపాలకి చక్రవర్తులు, 81 మంది కర్మకాండ బ్రాహ్మణులు కాగా మిగతా ఒక ఒక ఆయన భారతదేశానికి చక్రవర్తి అయ్యాడు అనమాట. ఇది 100 మంది. వచ్చిందా 100? సరిపోయింది సంఖ్య. ఎస్ ప్రభుజీ సరిపోయింది. సో ఈ విధంగా ఉపదేశించాడు. ఉపదేశించిన తర్వాత భరత హరే మహారాజు కృష్ణ ప్రభుజీ. చాలా అద్భుతం. 81 మంది ఆ, నవయోగీంద్రులు 9 మంది అన్నారు కదా ప్రభుజీ. 81 మంది ఏమో కర్మకాండ ఏంటి? బ్రాహ్మణులు కర్మకాండ బ్రాహ్మణులు అంటే అన్నారు కదా, వైదిక 90. బ్రాహ్మణులు అంటారు. కర్మకాండ అంటే వైదిక బ్రాహ్మణులు. ఆ, 9 yes మంది ప్రభు. నవద్వీపాలకి చక్రవర్తులు, ఒక వ్యక్తి yes. భరత మహారాజు భారతదేశానికి చక్రవర్తి. ఓకే. ఓకే సో ప్రభు. ఇక్కడ ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. చూడండి, ఒక విషయము, జ్ఞానం పొందడము, జ్ఞానం తెలుసుకోవడము ఇది పెద్ద విశేషం కాదు. గుర్తుంచుకోండి మీరందరూ కూడా, మీతో పాటు నేను కూడా, ఎవరైనా సరే జ్ఞానం పొందడము ఇది పెద్ద విశేషం కాదు. ఇదే విషయము భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు అనమాట. అర్జున, జ్ఞానం తేహంస విజ్ఞానం. అర్జున, జ్ఞానం పొందడం విశేషం కాదు, నేను జ్ఞానం ఇస్తాను, జ్ఞానంతో పాటు విజ్ఞానం కూడా ఇస్తాను. గుర్తుంచుకోండి, జ్ఞానము ఇస్తాను, జ్ఞానంతో పాటు విజ్ఞానం ఇస్తాను. విజ్ఞానం అనేది ముఖ్యము.
జ్ఞానం అనేది ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్. మీరు టీవీల ద్వారా, మొబైల్ ద్వారా, వార్త రే వార్త, బాబారో ఢోల్తా అన్నట్టుగా వార్తల ద్వారా మీరు వినొచ్చు, పొందొచ్చు. న్యూస్ పేపర్ ద్వారా పొందొచ్చు ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, జ్ఞానం. కానీ విజ్ఞానం రాదు మీకు. జ్ఞానము విజ్ఞానం ఇదే తేడా. జ్ఞానము ఏ విధంగానే పొందొచ్చు మీరు, టీవీ ద్వారా, మొబైల్ ద్వారా, వార్తల ద్వారా, అది ఇది ఏదైనా ఈ ప్రపంచంలో ఏ విధంగానే. కానీ విజ్ఞానము అలా కాదు. విజ్ఞానం కృపతోను పొందుతారు. చెప్పే వక్త ద్వారా మీరు పొందుతారు. ఎలా? శ్రద్ధాభక్తితో వింటేనే. అది గురువైనా, ఒక వరిష్ఠ వక్త అయినా సరే, గురువు గారైనా లేదా వరిష్ఠ వక్త అయినా సరే, ఎవరైనా సరే ఇదే విషయం భగవద్గీతలో ప్రమాణం. అర్జున, నేను జ్ఞానంతో ఓకే, నీకు జ్ఞానం ఇస్తాను, నో డౌట్. జ్ఞానంతే అహంతా విజ్ఞానం. నేను జ్ఞానంతో పాటు విజ్ఞానం కూడా ఇస్తాను. అంటే నేను జ్ఞానంతో పాటు నీ కృపను కూడా ఇస్తాను. దాంతో నీ జీవితం పవిత్రం అయిపోతుంది, నీ జీవితం సక్సెస్ అవుతుంది. అందుకనే కదా అర్జునుడు సక్సెస్ అయ్యాడు, కృష్ణుడు యొక్క ఉపదేశం విని. మరి అర్జునుడు అదే జ్ఞానము హస్తినాపురంలో ఉన్న ధృతరాష్ట్రుడు కూడా విన్నాడు. ఆయన ఎందుకు అవ్వలేకపోయాడు? ధృతరాష్ట్రుడు కృప లేదు, జ్ఞానము, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పొందాడు అంతే. ఇదే గీతే జ్ఞానం సంజయుడి ద్వారా విన్నాడు. ఏమీ చలనం కూడా లేదు ధృతరాష్ట్రుడు. ఆ? సో అందుకని మీకు గుర్తుంచుకోండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. జ్ఞానం సంపాదించుకోవడం పెద్ద విశేషం కాదు. జ్ఞానం ఏ విధంగానే వచ్చేస్తుంది. టీవీల ద్వారా, యూట్యూబ్ అది ఇది కూడా ద్వారా జ్ఞానం పొందొచ్చు, మొబైల్ ద్వారా, పేపర్ ద్వారా, న్యూస్ పేపర్ ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళు ఏదైనా. కానీ విజ్ఞానం రాదు. ఈ విజ్ఞానం కృపతో వస్తుంది. అది గురువైనా, ఒక భాగవతం చెప్పే వక్త అయినా సరే. ఎంతవరకు విజ్ఞానం రాదో అంతవరకు మన చేతనంలో మార్పు, మన యొక్క చైతన్యంలో మార్పు రాదు. మనం విజయం పొందలేము మన ఫీల్డ్లోని ఏదైనా సరే. అది భౌతికమా ఆధ్యాత్మిక పక్కన పెట్టండి, మనం చేసే కార్యం విజయం పొందలేము మనం. ఇక్కడ ప్రభుజీ అదే విజ్ఞానం అంటే ఆచరించడమా ప్రభుజీ? విజ్ఞానం అనేది కృప ద్వారా వస్తుంది. చెప్పే గురువు అయినా, వక్త అయినా, ఎవరైనా సరే ఆ స్థానంలో కూర్చుంటే ఆ కృప ద్వారా వస్తుంది. ఆ కృప అనేది వినే వక్తకి శ్రద్ధ బట్టి ఉంటుంది. శ్రద్ధలో నుండి పుట్టుకొని వస్తుంది అనమాట. సో ఇక మనం ప్రారంభిద్దాము. శ్రీమద్ భాగవతం అందరూ కూడా ఓపెన్ చేయండి పటాపట్మని. సమయం కూడా అయిపోవచ్చింది. చూడండి, భూమిక ఈ విధంగా ఉంది. పంచమ స్కందము, పంచమ అధ్యాయము, ప్రథమ శ్లోకము. భాగవతం అంటే ఓపెన్ చేయండి, లేదంటే వేదాభ్యాసలోకి వెళ్ళండి. శ్లోకం ఈ విధంగా చదువుతాను, మీరు కూడా చదవండి నాతో పాటు. మొట్టమొదట ఏముంది ఇక్కడ? న్యాయం. శ్రీ ఋషభ వాచ. శ్రీ ఋషభ వాచ. ఋషభ, ఋషభ అంటే ఏంటి? ఋషభదేవుడు. ఓకే, ఋషభ అంటే ఋషభ దేవుడు. పేరు యొక్క అర్థం ఏంటి? శ్రేష్టమైన. శ్రేష్టమైన అంటే ఎద్దు కదా ప్రభు, ఆవా? వృషభం కాదు, కాదు, వృషభ. శ్రేష్టమైన. శ్రేష్టమైన, శ్రేష్ఠుడు, సర్వశ్రేష్ఠుడిని వృషభ అంటారు. వృషభ అంటే అదొక నక్షత్ర బలం మీద ఎద్దు అది వస్తుంది, అది ఓకే. సంస్కృతి వ్యాకరణ ప్రకారం, గ్రామర్ ప్రకారం వృషభ అంటే శ్రేష్ఠుడు అని అర్థం. గోపి గీతలో గోపికలు కూడా కృష్ణునికి వృషభ అని సంబోధనిస్తారనమాట, శ్రేష్ఠుడు. అందుకనే ఈ శ్రేష్ఠుడు చెప్పాడు కాబట్టి అక్కడ ఫీల్డ్ అని అందరూ కూడా సక్సెస్. చెప్పేవాడు శ్రేష్ఠుడై ఉండాలి, అప్పుడు వినేవాడు కూడా శ్రేష్ఠులు అవుతారు. వాళ్ళ యొక్క ఫీల్డ్లోనే విజయం పొందుతారు. అందుకని ఇక్కడ శ్రీ ఋషభ వాచ చెప్పండి. శ్రీ ఋషభ వాచ. వృషభవాచ. నాయం హి దేహో బాజాని లోకే కష్టాన్ కామాన్ అర్హతే విద్భుజామ్యే తపో దివ్యం పుత్రకాయేన సత్వం
శుద్ధ్యాత్మతం బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. అద్భుతంగా ఉంటది ఈ శ్లోకం. ఏం చెప్తున్నారు? నాయం అయం హి దేహో. ఋషభదేవుడు చూడండి, మొట్టమొదటి బాల్ వేసరుగానే 6 కొట్టాడంట. మా గురువు మహారాజ్ చెప్తారు, మొట్టమొదటి బాల్ బౌండరీ అవుట్ సైడ్ వెళ్ళిపోయింది అంటే 6. మా గురువు మహారాజు కథలోని స్టైలే వేరే. భాగవత కథలో స్టైల్. ఏం చెప్తున్నారు? మొదటి బాలే 6 అంట. ఏం చెప్తున్నారా 6? నాయం హి దేహో, అయం హి దేహో, అయం హి దేహో. ఇక్కడ ఒక వర్డ్ ఉంది సంబోధన, మీరు ఎవరైనా కనిపెట్టగలరా? వృషభ దేవుడు సంబోధిస్తున్నాడు తన పిల్లల్ని. ఏమైనా ఉంది పుత్రక సంబోధన చెప్పండి. ఆ పుత్రక పుత్ర. పుత్రక, పుత్రక ఉందా? Yes. ఆ ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు మాతాజీ? నేనైతే వినలేదు, మీరు ఎవరు చెప్పారు? థ్యాంక్ యూ సో మచ్. ఎవరు చెప్పారు కానీ, ఎవరు చెప్పారు మాతాజీ? తులసి మాతాజీ. నేను శ్రీదేవి చెప్పాను. మాతాజీ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. పుత్రక అని సంబోధిస్తున్నాడు అనమాట. చూడండి, ఈ సంబోధన అంటే అర్థం ఏంటో మీకు తెలిసే ఉంటుంది, మళ్ళీ మీకు చెప్తున్నాను. సంబోధన అంటే ఏంటంటే, ఇది ఇది ఒక ప్రియమైన వచనం అన్నమాట. ఏంటి, నేను ఇప్పుడు మీకు పిలిచాను అనుకోండి, సంబోధన ఏంటి? హరే కృష్ణ మాతాజీ, ఇది ఒక సంబోధన అన్నమాట. హరే కృష్ణ ప్రభుజీ, ఇది ఒక సంబోధన, దీన్ని సంబోధన అంటారు. అలాగే ఇక్కడ పిల్లలందరూ కూర్చోబెట్టి ఏం చెప్తున్నారు? పుత్రక. పుత్ర అంటే సరిపోతుంది, ఓకే, మీకు అంతవరకు తెలుస్తుంది. ఇక మా గురు మహారాజ్ యొక్క స్టైల్లో చెప్తాను చూడండి. పుత్రక అంటే సంబోధన, పుత్ర అంటే సంబోధన. మరి కా ఎందుకు పెట్టడం జరిగింది అక్కడ? ఆ? చెప్పండి, కా ఎందుకు పెట్టారు అక్కడ? ప్రభుజీ, ఆ? మా ప్రియమైన అని. ఓకే, అందరినీ అర్థం. కలిపి ప్రభుజీ. అది కూడా కాదు, అందరు కలిపి సంబోధిస్తున్నారు, కానీ కా ఎందుకు జోడించారు అక్కడ? ఎవరు చెప్తారు? రెస్పెక్టా ప్రభుజీ? పుత్రులారా అని రెస్పెక్ట్ గా మాట్లాడటమా ప్రభుజీ? రెస్పెక్ట్ గా, గౌరవమే. కానీ పుత్రులారా అని పుత్ర కా అని ఎందుకు పెట్టారు? ఎఫెక్షనేట్ చూపించడానికి. ప్రభు, ఎఫెక్షనేట్ అంటే ఎఫెక్షనేట్ చూపించడానికి. అంటే మమత అనేది చూపించడానికి. ప్రేమ. అది కూడా కాదు. సెక్షన్ అంటే ఓకే, మమత. సరే, నేను చెప్తాను. శ్రీపతి శ్రీధర్ స్వామి దీన్ని కోట్ చేసి చెప్తున్నారనమాట ఈ శ్లోకానికి. శ్రీపతి శ్రీధర్ స్వామి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, సీనియర్. శ్రీపతి శ్రీధర్ స్వామి దీన్ని కోట్ చేసి పుత్త కా అనే శబ్దాన్ని ఎందుకు అలా పడేశారంటే, అక్కడ ఉపయోగించారంటే ఋషభ దేవుడు, కా అంటే ఆశీర్వాదచక వచకము, ఆశీర్వాదం, ఆశీర్వాదం ఇస్తున్నారు. చూడండి, నేను ఇందాక చెప్పాను, జ్ఞానం చ అహంత విజ్ఞానం. నేను జ్ఞానం ఇస్తున్నాను. ఋషభ దేవుడు ఏం చెప్తున్నాడు? నేను జ్ఞానం ఇస్తాను, ఓకే, నా జ్ఞానంతో పాటు ఆశీర్వాదం కూడా ఉంటుంది మీకు. చూసారా, ఇది చెప్పేవాళ్ళు ఎంతవరకు అయితే ఆశీర్వాదం ఎవరో, అది ఎవరైనా సరే వ్యాసపేట మీద కూర్చొని అంతవరకు మేలు జరగదంట. ఇది ఎవరు చెప్తున్నారు? శ్రీపతి శ్రీధర్ స్వామి చెప్తున్నారు. ఇది ఆశీర్వాదానికి సంబంధించిన ఒక వచనం అంట. అందుకనే మనకు తెలుగులో యాజ్ ఇట్ ఈజ్ చూస్తే ప్రియమైన పుత్రులారా, ఈ ప్రేమ సంపాదన ఓకే, కానీ దాని లోతుకి వెళ్ళి వాళ్ళు తీశారు. ఆ నిమిత్తం అనేది ఏంటి? ఆశీర్వాదక వచనము. పుత్రక అంటే నేను మీకు ఆశీర్వాదం ఇస్తూ నేను ప్రసంగం స్టార్ట్ చేస్తున్నాను అని చెప్తున్నాను అనమాట. ఏమని? నాయం అయం హి దేహో, నేను ఆశీర్వాదంతో ఇస్తున్నాను. ఏంటి? నాయం దేహో, మనకందరికి దేహం దొరికిందా లేదా? ఉందా? మన అందరికి దేహం ఉందా? ఉంది. దేహం ఉందంటే మనమందరము ఇక దేహాన్ని తీసేస్తే ఏమి మిగులుతాం మనము? దేహం తీసేస్తే ఆత్మలుగా మిగులుతాము. ఓకే, అంటే దీన్ని బట్టి
ఋషభదేవుడు అయిపోలేదా ఇంకా? చెప్తున్నారనమాట. ఏ అయిపోలేదా? ప్రియమైన పుత్రులారా, అలా. మనమందరము ఆత్మస్వరూపులము. మనమందరము ఆత్మస్వరూపులము. మీరు అనుకోవచ్చు, ప్రభు ఇదేంటిది, ఇదేది కొత్త కాదు కదా, అనేక సంవత్సరాల నుంచి ఈ ఆత్మ పరమాత్మ ఇవన్నీ వింటున్నాం. చాలా ఉంది ఇదే. ఈ ప్రవచనం ఈయన భరతుడు సక్సెస్ అయ్యాడు అనమాట. తెలిసిందా? మీరు ఎప్పుడు అలా అనుకోమాకండి, ఈ ఆత్మ పరమాత్మ నేను దేహం కాదు, నేను ఆత్మని, ఇవన్నీ 20 సంవత్సరాల నుంచి వింటున్నాం ప్రభు, కొత్తది కాదు. వినడం చూడండి చాలా బాగుంటది. చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు? అయం హి దేహో, దేహం దొరికింది. మరి ఏమి దేహం దొరికింది వీళ్ళందరికీ? ఈ 100 మంది కుమారులకి ఏ దేహం దొరికింది? మానవ దేహం ప్రభు. ఆ మానవ దేహం. శ్లోకంలో చూడండి, శ్లోకం చదవండి. అయం హి దేహో నృణాం అంటే నర దేహం దొరికింది, అంటే మానవ దేహం దొరికింది. మానవ దేహం దొరికింది మనందరికీను. ఇక ఋషభ దేవుడికి 100 మంది కాదు, ఇక మనం చూసుకోండి, మనకు మనం చెక్ చేసుకోండి, మనందరికి మానవ దేహం దొరికిందా? దొరికింది ప్రభు. మనమేం పశుపక్షి జీవరాశులు అన్య జీవరాశుల్లో లేము కదా. లేము. మానవ దేహం దొరికింది. ఆ ఇక్కడ అదే చెప్తున్నారు. మరి ఎక్కడ దొరికింది? ఏ లోకంలో దొరికింది మనకి? శ్లోకం చదివి భూలోకంలో. చెప్పండి. శ్లోకం భూలోకం. నీలోకే అంటే భూలోకం. నీలోకే అక్కడ ఉంది చూడండి. నయం హి దేహో, భూలోకం. దేహ బాజ నీలోకే. నీలోకే అంటే భూలోకం. దీన్ని మృత్యులోకం కూడా అంటారు. ఈ భూలోకాన్ని ఏమంటారు? మృత్యులోకం కూడా అంటారు. ఇక్కడ ఒక మళ్ళా ప్రశ్న చూడండి, భూలోకాన్ని మృత్యులోకం ఎందుకు అంటారు? మరి ఈ ఈ మెటీరియల్ వరల్డ్ లోనే కూడా ఉంది స్వర్గము, దాన్ని మృత్యులోకం అనరు. దీన్ని ఎందుకు అంటారు మృత్యులోకం అనేసి? అంటే అక్కడ మృత్యు అనేది ఉండదు కదా ప్రభుజీ. ఎందుకు? ఎవరు కూడా మృత్యు ఉంటుంది. భగవద్గీతలో స్వయం కృష్ణుడు చెప్తున్నాడు, తత్వం భూత్వం స్వర్గలోకం విశాలం క్షీణ పుణ్య మృత్యులోక విసర్జంతి. మృత్యులోక అక్కడ కూడా కృష్ణుడు సంబోధిస్తున్నాడు, నీ పుణ్యం క్షీణించినండి మృత్యులోకం పడింది. ఈ భూలోకానికే మృత్యులోకం అంటారు. మిగతా మెటీరియల్ వాళ్ళు ఎక్కడ కూడా మృత్యులోకం అనరు. ఎందుకు? అదే ప్రభు మధ్యలోకం అంటే మధ్య ఉంది, కింద వాటికి పై వాటికి మధ్యలో ఉంది ఇది. మధ్యలోకం కాదు, మృత్యులోక. మత్స్యలోకం అన్నారు కదా ప్రభు. మృత్యులోక, మధ్య కాదు, మా కాదు, మృత్యులోక. మత్స్య అన్నారు. మృత్యు చనిపోయే లోకము. మధ్యలోకం ఉంది, పైన కింద ఉన్నాయి కదా మధ్యలోకం. మధ్యలోకం అది ఓకే, భూలోకం. మృత్యలోకం దీన్ని అంటారు. ఎందుకంటారు? ఇప్పుడు ఈ నరలోకంలో అంటే నర జన్మలో జంక్షన్ కదా, అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు, పైకి వెళ్ళొచ్చు కిందికి వెళ్ళొచ్చు. అందుకని ఓకే, అది ప్రభుపాదుల వారు చెప్పే ఇది ఈ భూలోకం అనేది ఒక వయ్య, ఇది జన్సన్ అనేది. ఎక్కడికి వెళ్ళినా కూడా దీని నుంచే వెళ్ళాలి. కానీ దీన్ని మృత్యులోకం ఎందుకు అంటారు? చావు పుట్టుకలో భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నారు, బ్రహ్మలోకం నుంచి క్షేమ వరకు అందరికీ చావు పుట్టుకలు ఉన్నాయి, అన్ని లోకాల్లో మరణాలు ఉన్నాయి, చావు పుట్టుకలు ఉన్నాయి. మరి దీనికే విశేషంగా మృత్యులోకం ఎందుకు అంటారు? ఎప్పుడు చనిపోతామో తెలియదు కాబట్టి అది ఎప్పుడు చనిపోతామో తెలియదు. పాయింట్ నెంబర్ 1. ఇంకా వేరే పాయింట్ నెంబర్ లోకాల్లో 2 తెలుస్తుంది వాళ్ళకి తెలుస్తుంది, ఎప్పుడు చనిపోతారో వాళ్ళకి తెలుస్తుంది. మనుష్య లోకం ఈ భూలోకంలో తెలియదు మానవుడికి, తెలియదు. ఎప్పుడు ఎలా చనిపోతామో తెలియదు. అది పాయింట్. అందుకని దీన్ని మృత్యులోకం అంటారు. 3 విశేషాలు ఉన్నవి ఇక్కడ భూమి మీద. ఎప్పుడు, ఎక్కడ, ఎలా. ఎప్పుడు చనిపోతాం తెలీదు, ఎక్కడ చనిపోతాం తెలీదు, ఎలా చనిపోతాం తెలీదు. చూడండి, ఇది 3 ఉంటాయి. స్వర్గంలో 100కి 100 అక్కడ కరెక్ట్ ఫిక్స్. 100 సంవత్సరాలు అయిన తర్వాత ఇంద్రుడు శరీరం వదులుతాడు, అది ఫిక్స్. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేది ఉండదు. కానీ ఇక్కడ ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేది మృత్యు వస్తుందో, ఇది స్థానము సమయము నిర్దేశింపబడలేదు. దీన్ని అందుకనే మృత్యులోకం అంటారు. దీన్ని మృత్యులోకం అంటారు. తర్వాత ఇది కర్మభూమి. దీన్ని ఏమంటారు? కర్మభూమి అంటారు. మరి దేవతల్లో ఉన్న భూమిని ఏం భూమి అంటారు? దాన్ని
ఆ? దేవతలు పుణ్యభూమి వసిస్తున్న అంటారు. ఆ? భోగసీమ భోగసీమ పుణ్యభూమి అంటారు. భోగ భోగ భూమి, పుణ్యం. భోగసీమ భోగ భూమి అంటారు. అది భోగ భూమి అయితే ఇది ఇది కర్మ కర్మ భూమి. భూమి. అందుకని ఇక్కడ కర్మ చేయడానికే వస్తారు. దేవతలు అక్కడ కర్మ చేయరు. కర్మ అంటే శ్రమించడం, ఏది పని పాటలు వాళ్ళకి అలా అవసరం లేదు, పని పాటలు చేయని అవసరం లేదు దేవతలు. ఇది కర్మ చెయ్యాలి. కర్మ ఏ ప్రకారంగా అయినా, కృష్ణ చైతన్య కర్మ అవని, నీ జీవిత విధాన కర్మ అవని, ఏదైనా కర్మ చెయ్యాలంటే ఇక్కడికే రావాలి. వాళ్ళ కర్మ అవసరం లే. అందుకని అది భోగ విలాసము, ఇది కర్మ విలాసము. కానీ భోగ విలాసం కన్నా కర్మ విలాసం, కర్మ భూమి శ్రేష్టము. రాబోయే రోజుల్లో వృషభదేవుడే చెప్తాడు, ఇదే శ్లోకంలో ఉంది. అందుకనే వృషభదేవుడు చెప్తున్నాడు అనమాట. నాయం హి దేహో దేహో బాజార్నిలోకే, ఏ ప్రియమైన పుత్రులారా, నీలోకే ఈ మానవ శరీరం దొరికింది. అది కూడా ఎక్కడ దొరికింది? మనిషి లోకం, భూలోకంలో దొరికింది. భూలోకంలో కన్నా శ్రేష్టమైంది భారత భూమిలో దొరికింది. మహాప్రభుని మళ్ళా గుర్తెచ్చుకోండి. భారత భూమిలో ఐల మనిషి జన్మయారా జన్మ సాత్విక కరు. భారతదేశంలో దొరికింది. సుసంస్కృతంతో కూడిన భూమి, సంస్కారము సంస్కృతి రెండు కూడా ఉన్నవి. మరి మానవ జీవితం దొరికింది దేనికి? వృషభదేవుడు తర్వాత ఏం చెప్తున్నాడు? దేనికి దొరికింది ఇక్కడ? భోగించడానికా? లేదు. ఆహా. మరి దేనికి? భక్తి చేసుకోవడానికి. భక్తి. ఎలాంటి భక్తి? ఇక్కడ వృషభదేవుడు చెప్తున్నాడు అనమాట. మానవ జీవితం దొరికింది భోగించడానికి కాదు, భక్తి చేసుకొని భగవంతుడు భక్తి నామం చేస్తారు. చేసుకోవడానికి. ఎవరిలో వ్రతం చేసుకోవడానికి ప్రభుజీ. ఆ? మానవ జీవితం దొరికింది భోగించడానికి కాదు. సో ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. ఎవరిలాగా భోగించకూడదు? ఇక్కడ వృషభదేవుడు చెప్తున్నాడు ఏంటి? విడ్భుజ లాగా అవునండి. భోగించలేదు. ఆ? విడ్భుజ అంటే శూకరం. ఆ, మాతాజీ చెప్తారు. నేను సునక. చెప్తే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. నేను సునక మాతాజీతో సూకరాది, సునక సూకరం. సూకరాది జంతువులు. సునక సోకర అది అలాంటి జీవులే, దిగజారిన జీవులే భోగ విలాసం కోరుతవి. ఇక మనకు మనం చెక్ చేసుకుందాము. ఆ భోగ విలాసం ఒకవేళ బై ఛాన్స్ మనలోకి వచ్చిందా, దానికన్నా మనం ఏమి ఎక్కువ కాదు. శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు ఇది వాణి. ఆ యొక్క ఆలోచన మనలోకి వచ్చిందా, ఈ సంసారాన్ని భోగిస్తాను, ఈ సంసారంలో వ్యక్తిని భోగిస్తాను, వస్తువులను భోగిస్తాను అనే ఆలోచన వచ్చిందా, ఇక దానికన్నా మనం ఏమి ఎక్కువ, ఇది కాదు ఎక్కువ. ఇక దానికన్నా మనకన్నా అవే శ్రేష్టము. ఎందుకు? 24 గంటలు విషయ వాంఛనాలు భోగిస్తావు, అన్ని భోగిస్తావు అవి. కానీ ఎప్పుడు కూడా దానికి అజీర్త అవ్వడం కానీ, జీర్ణక్రియ దెబ్బతినడం కానీ, ఏ హాస్పిటల్కి వెళ్ళడం కానీ ప్రభుపాదులు చెప్తారు లేవు. వాళ్ళ యొక్క వ్యవస్థల్లో లేవు. కానీ మనకి అది ఉంది. ఒక పూటకి 2 పూటలు ఎక్కువైతే వ్యవస్థ దెబ్బతింటది, జీర్ణక్రియ అరగదు. ఏదైనా సరే, వ్యక్తి అయినా వస్తువైనా భోజనమైనా ఏదైనా సరే, భోగము ఎక్కువైనా మనకి డేంజరే. మనకన్నా శ్రేష్టము అవే. ఒక విషయము, ఈ భోగం అనేది జీవుడు అనంత కాలం నుండి చూసుకొనే వస్తున్నాడు, అనుభవిస్తూనే వస్తున్నాడు. కొత్త ఏం కాదు మనకి, ఇక్కడ కొత్త కాదు ఏదీను. ఈ భోగము భోగించడము కొత్త కాదు ఇక్కడ. మీరు మీ హైదరాబాద్లో ఎలాంటి స్కూల్ కాలేజీలు ఉందా? స్మోకింగ్ ఎలా తాగాలి నేర్పే స్కూల్ కాలేజీలు ఉన్నా చెప్పండి? ఉన్నావా? లేదు ప్రభు. డ్రింకింగ్ ఎలా తాగాలి అని చెప్పే ట్రైనింగ్ ఇస్తున్నారా? అలాగే ఏ విధంగా భోగము, ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు మీద భోగం కోసం ట్రైనింగ్ లేదు. ఎందుకు? జీవుడికి అవి నేర్ప అవసరంలే, ముఖ్యంగా మానవుడికి. అన్య జీవులకు కూడాను, అన్య జీవులకి కూడా చెప్పనవసరంలే.
కానీ మనం ఏం చేస్తున్నాము, మన పిల్లలకి అవే నేర్పుతున్నాము. పిల్లలారా రండి, డైనింగ్ టేబుల్ మీద కూర్చోండి, చక్కగా టవల్ వేసుకోండి, ఫోర్క్ స్పూన్ పట్టుకోండి, 2 స్పూన్లతో ఎలా తినాలి, నోట్లో ఎలా పెట్టుకోవాలి, ఇవి నేర్పుతున్నాము. తెలీదా వాళ్ళకి తినడము? భోగం నేర్పిస్తున్నాం మన పిల్లలకి. అంటే ఈ భోగము ద్వారా జీవుడికి కష్టమే కానీ సుఖం ఉండదు, శాస్త్రం చెప్తుంది. ఈ భోగం నేర్పించి జీవుడు నా సుఖం నా శాంతి, జీవితంలో వాడు సుఖంగా ఉండడు, శాంతంగా ఉండడు. వృషభదేవుడు అదే చెప్తున్నాడు అనమాట. అయం హి దేహ నీలోకి ఏం చెప్తున్నారు, కష్టాను కాయ. కష్ట భోగ విలాసం కోసం నీకు దొరకలేదు. అలా భోగ విలాసము కేవలము మీరు చెప్పారు కదా, సూకరము ఇలాంటి గ్రామీణ ఇలాంటివే చేస్తవి. 24 గంటల కోసం ఎక్కడ మంచి భోజనం ఉంది, ఎక్కడ మంచి పదార్థం ఉందని వెతుకుతావు అవి. ఇక మనము కూడా ఆ విధంగా చేష్టలు చేస్తే దానిలాగే మనము అంతే, కేవలము శరీరం మాత్రం మనిషి, ప్రవర్తన చేష్టలంతా అదే. భోగము ద్వారా కష్టాలు వస్తాయి. ఇక్కడ అదే చెప్తున్నారు వృషభదేవుడు. కష్టాన్ కామానర్హతే వీటి భుజామ్యం. ఏ ప్రియమైన పుత్రులారా, భోగ విలాసంలో కేవలం కష్టమే ఉంటుంది, కేవలం కష్టమే ఉంటుంది. 1% కూడా 0.1% కూడా సుఖం ఉండదు. భోగ విలాసం చేయడానికి ఈ అయం హి ఈ దేహం దొరకలేదు మీకు. మానవ దేహం దొరికింది భోగం కోసం కాదు. కానీ ఈ రోజుల్లోనే సినిమాల ద్వారా, టీవీల ద్వారా, అడ్వర్టైజ్మెంట్ల ద్వారా, పేపర్ల ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా ఒక హీరోయిన్లు ఏం చెప్తున్నారు ఇవన్నీ? ఒక స్త్రీ కలయికే సుఖము, ఒక స్త్రీతో విడిపోతే దుఃఖము. సో పలానా సబ్బు వాడకపోతే దుఃఖము, పలానా ప్యాంట్లు వాడకపోతే దుఃఖము, పలానా డ్రెస్సులు శారీస్ వాడకపోతే దుఃఖము, పలానా షాంపూ పలానా మొబైల్ వాడకపోతే దుఃఖం, పలానా 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 ప్రతి ఒక్క వస్తువు కూడా భోగ వాంఛన కోసమే ఇవన్నీ నేర్పుతున్నారు. ప్రకృతి అంతా కూడా రన్ అవుతుంది మన చుట్టూ. ఈ ప్రకృతి అంతా కూడా ఇదే రన్ అవుతుంది. చూడండి, షాపింగ్ మాల్లో కూడా పెద్ద పెద్ద షాపింగ్ మాల్, చిన్న చిన్న షాపింగ్ ఇవే. ఇది విని 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 అనంతకాలం నుండి జీవుడు బ్రెయిన్లోని ఇదే రన్ అవుతుంది అనమాట. రాత్రి పడుకున్నా, నిద్రపోయినా, లేచినా ఇదే బ్రెయిన్లో రన్ అవుతుంది, తిరుగుతుంది గ్లోబల్ లాగా. అందుకనే భోగము కష్టము. ఇది నేర్పన అవసరం లేదు ఎవరికి కూడా. నేర్పపోయినా వాళ్ళు చేస్తారు. ఇది ఎలా తినాలి, ఎలా సంభోగించాలి, ఎలా భోగించాలి, ఇవన్నీ నేర్పవసరం లేదు. నేర్పాలంటే ఒకే ఒక తత్వం ఉంది. తపో దివ్యం పుత్రకాయేన సత్వం. ఏ ప్రియమైన పుత్రులారా, భోగాన్ని కోరుకునేవాడు పంది సూకరం కన్నా తక్కువేం కాదు. కానీ ఈ రోజుల్లో అందరూ కూడా భోగం 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 వెనకతలే. ఈ ప్రపంచంలో యొక్క ఆధునిక సమాజం అంతా భోగం విలాసం కింద పరుగు తీస్తుంది. భోగం చేసి మరి దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో సుఖంగా ఉండలేరు ఆ వ్యక్తులు. అందుకనే భోగం వెనకాతల పరుగు తీయమకండి, ఇదే చెప్తున్నారనమాట. ఈ భోగం ద్వారా కష్టం వస్తుంది. వృషభదేవుడు చెప్తున్నాడు, మానవ జీవితం దొరికింది భోగం కాదు, తపో దివ్యం. ఈ రోజుల్లో మన జనరేషన్లో ఇప్పటికీ కూడా ఉన్నారనమాట వృషభదేవుడు ఫాలోవర్స్. ఎవరు చెప్పండి? వృషభదేవుడు ఫాలోవర్స్ ఉన్నారు. జైన్స్ ఆ, జైన్స్ వీళ్ళు జైనులు ప్రభు. జైనులు శ్వేతాంబరం. ఉన్నారు.
జైనులు ఉన్నారనమాట. జైన్లోని ఋషభ దేవుడి నుంచి ప్రారంభమైంది పరంపర. తీర్థంకర్ అంటారంట వాళ్ళని. మన పరంపర కృష్ణుడి నుంచి బ్రహ్మ వ్యాస మధ్వాచార్య, నారద వ్యాస మధ్వాచార్యులు అలాగ ప్రభుపాలతో ఎండింగ్ అయింది. అలాగే జైన మతస్థులు వృషభ దేవుడిని ఫాలో అయింది. ఇక జైన మతస్థులు కూడా వృషభ దేవుడిని అంగీకరించారు. ఇక మన సనాతన ధర్మము హిందువులమి మనం కూడా వృషభ దేవుడిని అంగీకరించాము. అంగీకరించడం ఏంటి? మన వేద వ్యాసులు వారు చెప్పారు, భగవంతుడు 24 అవతారంలో వృషభ అవతారం ఒకటి. 24 అవతారంలో వృషభ అవతారము సర్వశ్రేష్టమైన అవతారము. భగవంతుడు ఆయన భగవత్ అవతారము. ఈ తపో అనే చూడండి, ఇక్కడ ఏముంది? తపో అనగానే వృషభ దేవుడు ఎప్పుడైతే తపో దివ్యం అన్నారో, ఈ లటిక్కమని ఈ పాయింట్ని పట్టుకొని ఈ జైన మతస్థులు తపస్సు చేయడానికి వెళ్ళిపోయారంట. ఇది చూడండి, ప్రచారము చాలా చక్కగా ఉండాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి, తర్వాత వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, లేదంటే మిస్అండర్స్టాండింగ్ అయిపోయింది. ఇప్పుడు అలాగే జరిగింది అక్కడ గౌతమ్ బుద్ధుడి విషయంలోని, ఇక్కడ వృషభదేవుడి విషయంలో కూడా. ఇక్కడ ఏమన్నారు? తపోదీవం అనగానే వాళ్ళందరూ కూడా మా గురువు గారు తపస్సు చేయమనడానికి వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళారు? వృషభదేవుడి యొక్క అంతిమ లీల మీకు చూసే ఉంటారు. ఆయన శరీరం మీద ఏమైనా ఉన్నదా వస్త్రాలు? ఉండవు బ్రో. లేవు. ఒంటి మీద నూలు పోకు కూడా లేదు. ఆ విధంగా వెళ్ళిపోయారు. ఈ రోజు కూడా అలాగే సంచరిస్తుంటారు, మీరు చూసే ఉంటారు. మీరు మనం అంతెందుకు, మనం నైమిసారణ్యం వెళ్ళినప్పుడు చూసాంగా, అక్కడ ఆ ఆశ్రమంలో చూసాం ప్రభు. ఆ ఆశ్రమంలో చూసాం కదా. ఏంటిది ఆశ్రమం అంటే? దధీచిముని ఆశ్రమం. దధీచిముని ఆశ్రమం. అక్కడ పరిక్రమ జరిగింది. ఆ రోజు మా పరిక్రమ జరిగినప్పుడు వచ్చారా? అఘోరాలు. అఘోరాలు అంటారు వాళ్ళు. వృషభ ఫాలోవర్స్ అనమాట. వృషభ దేవుడు ఫాలోవర్స్. చూడండి ఎంత మిస్అండర్స్టాండింగ్. తపో దివ్యం అంటే అర్థం ఏంటి? దీనికి శ్రీధర్ స్వామి చెప్తున్నారు. తపో దివ్యం అంటే విష్ణు కోసమే తపస్సు అయి ఉండాలి. విష్ణు కోసము తపస్సు అయి ఉండాలి. తపస్సు అంటే ఏంటి? వాళ్ళు వెళ్ళిపోయారు కదా హిమాలయాలకు ముక్కులు మూసుకొని, అలా కాదు. తపస్సు అంటే విష్ణు కోసం చేసి భక్తి అయి ఉండాలి. ఆ భక్తి హరినామం అయి ఉండాలి. ఆ భక్తి హరి కథ అయి ఉండాలి. ఇది తపోదివ్యం అంటే అర్థము. కానీ ఒక్క మిస్అండర్స్టాండింగ్ మూలంగా ఆ చరిత్రే మారిపోయినట్టుగా అయిపోయింది, చూసారా? అందుకనే చెప్పేవాళ్ళు కరెక్ట్గా ఉండాలి, వినేవాళ్ళు కరెక్ట్గా ఉండాలి, లేకపోతే దాని రివర్స్ యొక్క ఫలితం అయిపోతుంది. తపోదివ్యం అంటే ఏంటి? విష్ణు కోసం తపస్సు అయి ఉండాలి. ఇక తపస్సు అంటే భగవన్ నామం జపం చేయడమే ఒక తపస్సు. భగవంతుడి కథ వినడం ఒక తపస్సు. దివ్యం అంటే విష్ణుకు ఒక పేరు దివ్యము. అదే కృష్ణుడికి ఒక పేరు దివ్యము. విష్ణు సహస్రనామంలో ఒక పేరు వస్తుంది. దివ్యం అంటే విష్ణు కోసం చెయ్యాలి. సో ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది ఇంకా అనేక వృషభ దేవుడు చెప్తాడు. ఈ వినిన తర్వాత భరత మహారాజు ఎలా సక్సెస్ అయ్యాడు తన జీవితంలో, ఇంకా అనేక విధాలుగా మనం చెప్పుకుందాము రాబోయే రోజుల్లో. జస్ట్ మీకు పరిచయము ఈరోజు చెప్పడం జరిగింది. ఇంతవరకు సెలవు. హరే కృష్ణ. మీకు ఎవరైనా ఏమైనా పాయింట్స్ షేర్ చేయాలంటే షేర్ చేయొచ్చు.